సార్ ఈరోజు అసెంబ్లీ జరిగింది కదా సార్, ఎలా ఉంది సార్? 6 నెలల కాలం నుంచి ఏదైతే వారు మభ్యపెట్టే కార్యక్రమాలు చేశారో ఇవాళ అసెంబ్లీలో కూడా అదే చేశారు. గత అనేక సంవత్సరాలుగా మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు గత ప్రభుత్వంలో తప్పులు జరిగినట్టుగా, అప్పులు అధికంగా చేసినట్టుగా అనేక అసత్య ప్రచారాలు చేశారు. వాటన్నిటికీ తెరపడే విధంగా, వారు చేసిందంతా కూడా తప్పుడు ప్రచారం అనే విధంగా 14 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా చూపించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ 6,48,000 కోట్లే ఈ రాష్ట్ర అప్పు అని తేటతెల్లం చేసింది. అంటే గతంలో నుంచి చేసినటువంటి ప్రచారం మొత్తం ఒక అసత్యపు, అబద్ధపు, కావాలని చేసినటువంటి ప్రచారంగా తేటతెల్లం అయిపోయింది. ఇవాళ వాళ్ళు నడుపుతున్నటువంటి విధానం కానీ, బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులు కానీ, 6 హామీల మీద వెనకడుగేసినటువంటి విధానం కానీ ఒకసారి గమనించినట్లయితే 6 హామీలకు ఎక్కడా కూడా కేటాయింపులు చేయలే. కేవలం 2 హామీలకు కేటాయింపులు చేశారు. అది కూడా చాలా నామమాత్రం. గత మా ప్రభుత్వంలో పోల్చి కానీ చూసినట్లయితే సగానికి తక్కువ కేటాయింపులు. అంటే దాని అర్థం ఏంటి? టోటల్గా అటకెక్కిచ్చేశారు. 6 హామీలు అనేటటువంటి వాటిని నోటి మీద మాటలుగా, నీటి మీద రాతలుగా తేల్చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండ మీద, దౌర్జన్యాల మీద, అత్యాచారాల మీద, ఆర్థిక నేరాల మీద, ఆర్థిక దోపిడీ మీద, ఇసుక దోపిడీ మీద, మద్యం పాలసీ మీద మేం ప్రశ్నిస్తే ఇదంతా బయటకు వస్తుంది. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారంటారా? ఎవరు భయపడుతున్నారో అర్థం అవుతుంది కదా. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తామంటున్నాం. వస్తే మీ సంగతి ఏదో మీరు చూపించవచ్చు కదా. మీకు ఎందుకు అంత భయం? 11 మందిని చూస్తే ఎందుకు అంత భయపడిపోతున్నారు? మీకున్నటువంటి 150 పైసి చిలుకు సంఖ్య 11 మందిని ఎదుర్కోలేరా? అందుకే మీరు వెనకడుగు వేస్తున్నారా? మీరు చేసే తప్పులు బయటకు వస్తాయని మీరు వెనకడుగు వేస్తున్నారా? అది వాళ్ళు సమాధానం చెప్పాలా. ఇవాళ 6 నెలలు ఓటాన్ బడ్జెట్ మీద కాలం గడిపేశారు. రేపు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 1 నెల అటు ఇటు పోతుంది. అంటే బడ్జెట్ ఎన్ని రోజులకి? కేవలం 5 నెలల కాలానికి. అంటే 1 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ని మీరు దాదాపుగా 5 నెలలకు కుదించి వేశారు. ఈ 7 నెలల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు చేసే 5 నెలలకు సంబంధించి కూడా ఏ హామీని మీరు పూర్తిగా సంపూర్ణంగా అర్హులందరికీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇది స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి ఆ కేటాయింపుల్లోనే అర్థం అవుతుంది. మీరు దాదాపు 57,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ పక్కన పెట్టేసి వాటికి కేటాయించినటువంటి డబ్బు ఏమైంది? ఈ అప్పు తెచ్చినటువంటి డబ్బు ఏమైంది? ఈ రాష్ట్ర ఖజానా ఎటు వెళ్ళిపోతుంది? ఏ హామీని నెరవేర్చలేనప్పుడు ఇంకా ప్రభుత్వం నడిచినా నడవకపోయినా ఈ ప్రజలకు ఏమి ఉపయోగం? సార్ అంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ చెప్తున్నారు కదా, దాన్ని నిజమంటారా? ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తున్నారు వీళ్ళు. ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నారు. ఎవరన్నా కానీ నా ప్రభుత్వాన్ని మంచిదని చెప్పుకోవడం సహజమే. ఏమీ చేయకుండా అచ్చులు వేయించుకొని ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్క పథకం ఇవ్వకుండా అప్పుడే మంచి ప్రభుత్వం అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ప్రజలు నవ్విపోతున్నారు.